ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓడిపోతామనే భయం కొద్దీ మభ్యపెట్టి మాయ చేసి మళ్ళీ అధికారంలో రావటానికి కుయుక్తులు పన్నుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా రాష్ట్రంలో 50% బీసీ సామాజిక వర్గం ఉంటే ఆ బీసీ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవటానికి వారికి సామాజిక న్యాయం చేస్తున్నానని, మరి వాళ్ళకి సీట్లు కేటాయించి పెద్ద పీట వేస్తున్నానని ఈనాడు అబద్ధాలు చెప్పి బీసీ ఓట్లని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాట నేను ఈ సమావేశం ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా, ఓడిపోయే సీట్లకి బీసీలకు ఇవ్వటం ఎక్కడి సామాజిక న్యాయమో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఈనాడు రాష్ట్రంలో మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారు అనే విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాయలసీమలో 62 శాసనసభ స్థానాలుంటే అందులో తన సామాజిక వర్గానికి 42 స్థానాలు కేటాయించారంటే ఇది ఎక్కడి సామాజిక న్యాయమో ఈనాడు ప్రజలు గమనించాలని మనం చేస్తున్నా. అందులో 11 ఎస్సీలు స్థానాలు పోగా బీసీలకు కేటాయించింది రాయలసీమలో కేవలం 7 స్థానాలు, శాసనసభ స్థానాలు అనే విషయాన్ని ఈనాడు స్పష్టంగా ప్రజల ముందు ఉంచదలుచుకున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం 4% మాత్రమే ఉన్నారు. వారికి ఈ 175 స్థానాల్లో 49 స్థానాలు ఈనాడు వారి సొంత సామాజిక వర్గానికి ఇచ్చి సామాజిక న్యాయం చేశారని గొప్పలు చెప్పుకోవటం ఈనాడు విడ్డూరంగా ఉంది. అదే రకంగా బీసీలు 50% ఉన్న బీసీలకి కేవలం 41 శాసనసభ స్థానాలు మాత్రమే ఇచ్చారనే విషయాన్ని కూడా ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా బీసీ వర్గాలు గమనించవలసిన అవసరం ఉంది. ఎస్సీలకి ఎస్టీలకి రాజ్యాంగపరంగా అంబేద్కర్ గారు వారికి చట్టసభలలో మరి పాల్గొనే అవకాశం రిజర్వేషన్ ద్వారా కల్పించారు. అవి కూడా నేనే ఇస్తున్నాను. ఎస్సీలకి కూడా ఎస్టీలకు కూడా నేను స్థానాలు కల్పించాను, నా వల్లే వారికి పోటీ చేసే అవకాశం వచ్చింది అన్నట్టుగా ఈనాడు మరి గొప్పలు చెప్పుకోవటం చాలా హాస్యాస్పదంగా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. 175 స్థానాల్లో 81 స్థానాలని, శాసనసభ స్థానాలని ఆయన అభ్యర్థులు మార్చారు, కొత్త అభ్యర్థులని పెట్టే ప్రయత్నం చేశారు. అందులో కేవలం రెడ్డిళ్ళు సామాజిక కులం, వారి సొంత సామాజిక కులం వారిని మార్చింది 90 మార్చారు. 81లో 90 మాత్రమే సొంత సామాజిక వర్గాలైన వారిని మార్చారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా 90% బీసీ వర్గాలకు చెందిన వారిని మరి స్థానాలు లేకుండా గతంలో పోటీలు చేసి గెలిచి ఎమ్మెల్యేలుగా ఉన్నవారు బీసీలని పక్కన పెట్టిన విషయాన్ని కూడా ఈనాడు బీసీలు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం. 7 పార్లమెంటు స్థానాల పరిధిలో ఒక బీసీకి కూడా టికెట్ ఇవ్వకుండా ఈనాడు సామాజిక న్యాయం చేశారని గొప్పలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రజల్ని, ముఖ్యంగా బీసీలని వంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మంత్రివర్గంలో కూడా నేను బీసీలకి స్థానం కల్పించాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఎవరు ఏ బీసీ మంత్రి కూడా స్వచ్ఛందంగా స్వాతంత్రంగా తన మంత్రి పదవిని నిర్వహించుకునే అవకాశం లేకుండా చేశారు. రాష్ట్రంలో 5 పెత్తందారులను కేటాయించారు. 5 పెత్తందారులు సొంత సామాజిక వర్గానికి చెందిన 5గురికి సామంత రాజులుగా వారికేమో రాష్ట్రాన్ని విభజించి ఇచ్చారు. వారి చెప్పు చేతలలోనే బీసీలు నడవలసిన పరిస్థితి వచ్చింది తప్ప వారు స్వాతంత్రంగా పని చేయలేకపోయారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.